నర్సరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 8వ యోగా శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవాలు శనివారం ఉదయం రావిపాడు రోడ్లోని పారడైస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించినట్లు బోధక యోగాచార్యులు జల్లి శ్రీనివాసరావు నందన యోగా గురూజీ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఏఎం కళాశాల అధినేత మేదరమెట్ల శేషగిరిరావు, మార్కెట్ చైర్మన్ పూనాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. యోగా చేయడం వలన శారీరకంగా మానసికంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని నిర్వాహకులు జల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఓకే సార్. మనం 7ంటిదా పడుకొని ఏం చేయగలం? నిద్ర తప్పితే ఇంక వేరే ఏం చేయలేం. కొంచెం పెందలాడి పడుకోవటం, 4ంటికి లెగవడం, చక్కగా కాళ్ళకృత్యాలు తీర్చుకొని యోగంకి రావడం ద్వారా సకల ఆరోగ్యాన్ని పొందవచ్చు అని చెప్పారు. అదేవిధంగా మరి వచ్చిన వాళ్ళు మర్చిపోకుండా దీన్ని 10 మందికి తెలియజేసి ఇంకొకళ్ళని చేర్చేదానికి మన మేనేజర్గా చెప్పిన మాటల్ని మరలా ఉటంకించారు అనమాట. కాబట్టి ఆ రెండు కూడా చాలా పవిత్రమైన మాటలు అనమాట. చక్కగా బ్రహ్మముహూర్త కాలంలోనే యోగం చేయడం ద్వారా చక్కగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతాం. భారతదేశం ఒక పుణ్యభూమి, కర్మభూమి. ఎందుకంటే వేదాలు వల్లించినటువంటి ఈ దేశంలో చాలా చక్కగా అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా చక్కగా కలిసి ఆత్మీయ భావనతోటి ఎక్కడా కూడా వివక్షత లేకుండా చాలా చక్కగా కలిసి ఉండేటటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం అన్నమాట. ఈ నీరు ఈ దేశంలో పుట్టడమే ఒక వరం. మన పెద్దలు ఎప్పుడు ఒక్క మాట చెప్పారు చాలా చక్కగా అర్థమయ్యే భాషలో, ఆరోగ్యమే మహాభాగ్యము, సంతోషమే జీవితానికి బలము అని చెప్పడం జరిగిందనమాట. యోగం అంటే ఏంటి అనేది గురువుగారు చాలా సవివరంగా చెప్పారు. చెప్పింది వినడం, చూడడం కాకుండా ఆచరణాత్మకం చేయాలి. ఆచరణాత్మకం చేసినప్పుడు మాత్రమే మనము దానిలో ఉన్నటువంటి అమృతం అనేది ఎలా ఉంటుంది అనేది టేస్ట్ చేస్తాం. యోగామృతం, అమృతం అనేది వినడమే తెలుసు కానీ మనకి ఎప్పుడు చూడలేదు, తాగలేదు. కానీ యోగంలో చేరితే మాత్రం అమృతం ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత రుచికరంగా ఉంటుందో అనేది తెలుస్తుంది. అందరినీ చూడడం కాకుండా మనం యోగంలో చేరి యోగా చేస్తేనే ఆనందం పొందుతాము.